నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి 0 to 2 √4 - x². ఫైండ్ 0 to 2 √4 - x² dx. ఓకే, అయితే సొల్యూషన్లో 0 to 2 √4 - x² dx ఇది స్టాండర్డ్ ఫార్ములాగా. 0 to 2 4ని ఎలా రాయొచ్చు? 2² - x² dx కింద రాయొచ్చు. a² - x², a² - x² స్టాండర్డ్ ఫార్ములా ఉంది మనకు. ఇంటిగ్రల్ a² - x² dx is equal to x/2 √a² - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ x/a. ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అయితే ప్లస్ వస్తుంది. ఓకేనా, ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి డైరెక్ట్గా x/2 √a² అంటే 2² 4 - x² x/2 ప్లస్ √a² - x², a²/2 a² అంటే 4/2 sin ఇన్వర్స్ x/a అంటే 2. లిమిట్స్ ఆర్ గోయింగ్ టు 0 to 2. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. లిమిట్స్ అప్లై చేస్తే 2/2 √4 - 2² ఎంత 4 ప్లస్ ఇదంతా 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 2 sin ఇన్వర్స్ 2/2. ఇది అప్పర్ లిమిట్ అప్లై చేస్తే మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0/2 0, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది 0 పెడితే 0/2 ఇది మొత్తం 0 అయిపోతుంది. సో ఇది మొత్తం 0. ఇదేమవుతుంది? ఇది 2/2 1 టైం 4 - 4 0, ఇది మొత్తం 0 అయిపోయింది. అలాగే ఇంకేం మిగిలింది మనకు? 2 sin ఇన్వర్స్ 1. sin ఇన్వర్స్ 1 అంటే ఏ యాంగిల్ వస్తుంది? ఏ యాంగిల్కి 1 వస్తుంది వాల్యూ? sin 91 కాబట్టి 2 × π/2. సో 2 క్యాన్సిల్. సో దిస్ ఈజ్ π ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఎవాల్యుయేట్ evaluate 0 to pi square root of 2 into 1 plus cos theta d theta. Okay, solution ఏమవుతుంది? 0 to pi square root of 2 into 1 plus cos theta d theta. 1 plus cos theta కి మన ఫార్ములా ఉంది కదా. 1 plus cos 2 theta అయితే 2 cos square theta అయితే 2 cos square theta కింద రాయొచ్చు. 1 plus cos ఇక్కడ 1 ప్లస్ కదా అంటే ఏమవుతుంది? 2 cos square theta by 2 అంతేనా? 0 to pi ఇక్కడ 1 ప్లస్ cos 2 theta ఉందనుకోండి 2 cos square theta, 1 మైనస్ cos 2 theta ఉందనుకోండి 2 sin square theta. అంతేనా ఫార్ములాస్. ఇక్కడ హాఫ్ యాంగిల్ ఉంది. 1 ప్లస్ cos 2 theta లేకుండా 1 ప్లస్ cos theta ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ cos theta ఇది ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? ఇది హాఫ్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ హాఫ్ యాంగిల్ ఏంటంటే ఇక్కడ హాఫ్ యాంగిల్ అవుతుంది. 1 మైనస్ cos theta ఇది 2 sin square theta by 2. ఇక్కడ 1 ప్లస్ cos theta ఉంది కాబట్టి దీని ఎలా రాయొచ్చు? 2 into
2 cos square theta by 2 d theta. 2 2 jar 4 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 into 2 2 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 0 to cos theta by 2 d theta. కాస్కి ఇంటిగ్రేషన్ అంతా సైన్, ఇదేమవుతుంది సైన్ థీటా బై 2. ఇక్కడ థీటా కోషంట్ 1/2 ఉంది కాబట్టి 1/2తో డివిజన్ చేయాలి. 1/2తో డివిజన్ చేస్తే బై 1/2 లిమిట్స్ గోయింగ్ టు 0 to π. పైకి వెళ్ళిపోతుంది కదా 2 sin theta by 2 0 to π. ఇదేమవుతుంది 2 పై పెడితే sin 90 1, తర్వాత 0 పెడితే మొత్తం 0. 1 - 0 1, 2 into 1 ఎంత అవుతుంది 2. 2 ఈజ్ ద ఆన్సర్. స్క్వేర్ రూట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ బై 2 బయటకు వచ్చేస్తుంది. 2 కాన్స్టెంట్ కదా, 2 బయటకు వచ్చేస్తే 2 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి ఎవాల్యుయేట్ evaluate 0 to pi by 2 sin to the power of 4x cos to the power of 5x dx. Solution 0 to pi by 2 sin to the power of 4x into cos to the power of 5x dx is equal to వాల్యూస్ థియరం అప్లై చేయొచ్చు కదా. పవర్స్ చూడండి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంది, లిమిట్స్ కూడా 0 to π by 2 ఉంది కాబట్టి దీనికి మనం వాల్యూస్ థియరం అప్లై చేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు. వాల్యూస్ థియరం ఏ విధంగా అప్లై చేస్తాం, దీని పవర్ 4. వాల్యూస్ థియరం ఏ విధంగా అప్లై చేస్తాం, ముందు దీని పవర్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి, ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది, తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేసుకుండాలండి. దీంట్లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1 కానీ 2 కానీ వచ్చినండి ఆపేయాలని చెప్పాను. తర్వాత దీని పవర్ 5 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 4, తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేయండి, 4 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 కానీ 1 కానీ వచ్చినండి ఆపేయాలి. తర్వాత రెండు సమ్ ఎంత 9, తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేసుకోవాలండి. 9 - 2 7 -2 5 -2 3 -2 1. ఓకేనా? 3 into 1 ఈ 3 into 1 రెండు క్యాన్సిల్. ఇదేంటి 4 2 = 8. ఇంకోటి ఈ రెండు కూడా దీంట్లో ఆడ్ పవర్ ఉంది కాబట్టి దీన్ని 1తో మల్టిప్లై చేయాలి. పవర్ ఆడ్ రెండు ఈవెన్ అయితే ఏం చేస్తాం, π by 2తో మల్టిప్లై చేస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆడ్ అయినా సరే 1తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలని చెప్పా. తర్వాత ఇది ఏమవుతుంది, ఇది 4 2 = 8 7 5 = 35 35 into 9 45 4 27 31 315. 8 by 315 is the answer. 8 by 315 is the answer. ఇది క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 10 ఏంటి మనకి ఏమి ఇచ్చాడు, ఎవాల్యుయేట్ లిమిట్ ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ లిమిట్ ఆఫ్ సమ్ ఇది క్వశ్చన్. ఇది evaluate limit ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ 2 power k 4 power k 2 power k plus 4 power k plus 6 power k plus so on plus 2n power k by n power k plus 1 n power k plus 1.
ఓకేనా. బై మెథడ్ ఆఫ్ ఫైండింగ్ డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ లిమిట్ ఆఫ్ సమ్, బై మెథడ్ ఆఫ్ ఫైండింగ్ integral as a limit of a sum, as limit of a sum. ఇది క్వశ్చన్. ఓకేనా. లిమిట్ ఆఫ్ సమ్ క్వశ్చన్లు ఇవి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది దీని గురించి. ఓకేనా. ఓకే, సొల్యూషన్ ఏమి ఇచ్చాడు, లిమిట్ n tending to infinity 2 power k plus 4 power k plus 6 power k plus so on 2n power whole power k by n power k plus 1. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు మనం, లిమిట్ n tending to infinity, దీన్ని 2 into 1 power k కింద రాయొచ్చు కదా, ఇది 2 power k into 1 power k కింద రాయొచ్చు, ప్లస్ ఇది 2 power k into 2 power k ప్లస్ 2 power k into 3 power k ప్లస్ సో ఆన్ ప్లస్ 2 power k into n power k కింద రాయొచ్చు. ఇలా రాయొచ్చు. ఇది n పవర్ k, ఇది యాక్చువల్లీ ఏంటంటే n పవర్ k ప్లస్ 1. దీన్ని ఎలా రాయొచ్చు, n పవర్ k ఇంటూ n రాయొచ్చు. ఈ విధంగా రాయొచ్చు. అన్నిట్లోనూ 2 పవర్ k ఉంది కదా, 2 పవర్ k కామన్ తీసండి. అది లిమిట్ n tending to infinity 2 పవర్ k కామన్ తీసేస్తే 1 పవర్ k 2 పవర్ k 3 power k plus n power k by n power k into n. ఓకేనా. ఇక్కడ దీన్ని సిగ్మా ఫామ్లో రాస్తే లిమిట్ n tending to infinity సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు i ఎక్కడి నుంచి 1 నుంచి n వరకు 1 to n. దీన్ని ఎలా రాయొచ్చు, i పవర్ k, ఇక్కడ ఆల్రెడీ 2 పవర్ k ఉంది కదా, 2 పవర్ k బై n పవర్ k ఇంటూ n. ఇది 1/n కింద రాసండి. వన్ బై ఎన్ ఉంది కదా, దీన్ని 1/n కింద రాయండి. అలాగా ఇది ఏమవుతుంది ఇప్పుడు, లిమిట్ n tending to infinity సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి n వరకు i పవర్ k బై n పవర్ k. దీన్ని ఎలా రాయొచ్చు, 2 పవర్ k ఇంటూ i బై n హోల్ పవర్ k ఇంటూ 1/n కింద రాయొచ్చు. దీని ఇంటిగ్రల్ ఫామ్లోకి రాసేస్తే మనకి చూడండి, లిమిట్ n tending to infinity ఇది 1/nతో డివిజన్ చేస్తాం కదా, డివిజన్ చేస్తే ఇది ఏమవుతుంది, లిమిట్స్ 0 to 1 అయిపోతుంది. అండ్ ఇది 2 పవర్ k ఇంటూ i బై n అని ఎక్స్తో రిప్లేస్ చేస్తాం కదా, ఎక్స్ పవర్ k 1/n అని dxతో రిప్లేస్ చేస్తాం. ఇది నథింగ్ బట్ ఏంటి, ఈ ఇంటిగ్రల్లో ఈ విధంగా వచ్చింది. దీన్ని చాలా షార్ట్గా చేయొచ్చు యాక్చువల్గా, మీకు అర్థం కావడం కోసం, కానీ ఇదంతా చేస్తున్నాం. ఓకే, 2 పవర్ k అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి 2 పవర్ k కాన్స్టెంట్. ఎక్స్ పవర్ kకి ఇంటిగ్రేషన్ ఎంత, ఎక్స్ పవర్ k ప్లస్ 1 బై k ప్లస్ 1. లిమిట్స్ ఆర్ గోయింగ్ టు 0 to 1. ఇదేంది, 2 పవర్ k ఇంటూ 1 అప్లై చేస్తే 1 పవర్ k ప్లస్ 1 ఎంత అవుతుంది, 1 పవర్ k ప్లస్ 1 అంటే అంతే 1 బై 1 ప్లస్ 1 2, సారీ k ప్లస్ 1. 1 పవర్ k ప్లస్ 1, 1కి పవర్ ఎంత ఉన్నా సరే 1 అవుతుందిగా, 1 బై k ప్లస్ 1 బై k ప్లస్ 1. లోవర్ లిమిట్ అప్లై చేస్తే ఇది 0 అయితే 0, ఇది మొత్తం 0 అవుతుంది. అంటే 2 పవర్ k బై k ప్లస్ 1 ఈజ్ ద ఆన్సర్. 2 పవర్ k బై k ప్లస్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 10. ఓకే.